హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్. ఈరోజు డిఫరెంట్గా కాల్చిన వంకాయతోటి రోటి పచ్చడి చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక పెద్ద సైజు వంకాయని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. అలాగే చూడండి, చింతపండు ఇంత అయితే సరిపోతుంది. చింతపండును కూడా చక్కగా ఒకసారి వాష్ చేసుకొని కొంచెం వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలండి. అది నానుతూ ఉంటుంది. ఈలోపు మనం శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న వంకాయకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలాగా వంకాయ మొత్తం కూడా చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం స్టవ్ మీద కాల్చుకోవాలి. వంకాయ కొంచెం పెద్ద సైజు వంకాయ తీసుకోండి. ఈ పచ్చడికి చక్కగా మనము స్టవ్ మీద అన్ని వైపులా చక్కగా లోపలంతా కూడా కుక్ అయ్యే విధంగా వంకాయని కాల్చుకోవాలండి. అదే నిప్పులు మీకు అవైలబుల్గా ఉంటే నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పచ్చడి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. విలేజ్ స్టైల్ అన్నమాట ఇది. నిదానంగా అన్ని వైపులా చక్కగా కాల్చుకోండి. ఎక్కడా కూడా పచ్చి అనేది ఉండకూడదండి. మనం ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల మనం కాల్చిన తర్వాత తొక్క కూడా చాలా ఈజీగా వచ్చేసిద్ది అన్నమాట. అందుకని చెప్పి మనం ముందుగా చక్కగా ఆయిల్ అప్లై చేసుకొని అన్ని వైపులా కూడా మనము నీట్గా కాల్చుకోవాలండి. మాడిపోకుండా అన్ని వైపులా కూడా చక్కగా నీట్గా కాల్చి పెట్టుకోవాలి. ఇది నాకు స్టవ్ మీద కాల్చడానికి ఒక 5 minutes వరకు టైం పట్టిందండి. కొంచెం టైం తీసుకొని అయినా సరే చక్కగా కాల్చుకొని అప్పుడే మనకి పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయని కాల్చుకునే విధానాన్ని బట్టే మనకి రుచి అనేది వస్తుందండి పచ్చడి. ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. తప్పకుండా ఇంకా మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం చక్కగా పైనంతా బ్లాక్ అయిపోతుంది అన్నమాట. అలా వచ్చేలాగా మనం లోపలంతా ఉడికేలాగా మనం కాల్చిపెట్టుకోవాలి. ఇది మొత్తం నీట్గా ఇలాగ పైనంతా బ్లాక్గా అయిపోతుంది పీలు. అలా అయ్యేంత వరకు కాల్చుకొని మనం చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. లోపల కూడా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడానికి నేను ఇట్లాగా ఒక ఫోర్క్ తీసుకొని ఇట్లా గుచ్చి చూస్తే లోపలికి మెత్తగా దిగాలన్నమాట. ఫోర్కు చాక్తో అయినా మీరు చెక్ చేసుకోండి. చూడండి, చాలా సాఫ్ట్ అయిపోయింది. గుచ్చుతుంటేనే మనకి అర్థమైపోతుంది. ఇలా అయితే బాగా ఉడికినట్టు అనమాట. బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి పచ్చడి. ఉడకపోతే బాగోదు. వంకాయ చక్కగా కాల్చి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఈ లోపుగా మనము ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి కదా. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. 2 తీసుకుంటే టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకొని ఎండుమిర్చి ఒక 2-3 ఎండుమిర్చి తుంచి పెట్టుకున్నాను. ఇవి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇవి చక్కగా అన్నీ కూడా మనము దోరగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిలే వేసుకున్నాం కాబట్టి మంటను కొంచెం తగ్గించి పెట్టుకొని ఇట్లా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పచ్చడి నూరుకోవచ్చండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్ద కష్టమేమీ కాదండి. ఒకసారి డిఫరెంట్గా ఇలా కూడా ట్రై చేయండి. ఈలోపు వంకాయ కూడా చల్లారిపోయి ఉంటుంది. మనం దీన్ని పీల్ ఆఫ్ చేసేసుకుందాం. పైన తొక్క కూడా ఇలా తీసేసుకోవాలన్నమాట. ఆ తొక్క అవసరం లేదు. చూడండి, నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఆయిల్ వేసి కాల్చాం కదా, అందుకని చక్కగా ఇట్లా తీయంలోనే వచ్చేస్తుంది. ఇదంతా కూడా నీట్గా తొక్క తీసి పడేసేయండి. మొత్తం కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి. మనం తీసుకునే వంకాయని బట్టే మనం కారం కానీ, ఉప్పు కానీ, లేకపోతే పులుపు కానీ వేసుకుంటే మనకి బాగుంటుందండి. మనం తీసుకున్న వంకాయ సైజుని బట్టి వేసుకోవాలి ఉప్పు, కారాలు, పులుపు. అప్పుడే మనకి పచ్చడి
కమ్మగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ విధంగా మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాను మొత్తం. ఇప్పుడు ఆ తోడెం కూడా తీసేసుకోవాలండి. చూడండి, నేను తోడెం కూడా తీస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను మ్యాష్ చేస్తాను. చూడండి, మీకు చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఎంత బాగా కుక్ అయింది వంకాయ అనేది. చూడండి, ఇలా మెదపంలోనే ఎంత సాఫ్ట్ అయిపోయిందో. ఇలాగ మనం చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా అయితేనే మనకి పచ్చడి రుచి వస్తుంది. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని రోట్లో దంచుకుంటున్నాను. రోట్లో దంచుకుంటేనే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఒకవేళ మీరు మిక్సీలో వేసుకున్నా కూడా ఇదే విధంగా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని మెత్తగా నూరి పెట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాయి అన్నీ కూడా నేను రోట్లో వేసుకొని ముందుగా ఈ దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి మెత్తగా నూరి పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ కూడా మెత్తగా నూరుకోవాలి. మన ఛానల్లో ఇంకా రోటి పచ్చళ్ళు ఉన్నాయండి. గోంగూర రోటి పచ్చడి కూడా చాలా వ్యూస్ ఉన్నాయి. చూడండి, చాలా బాగుంటుంది గోంగూర రోటి పచ్చడి కూడా. ఈ రోలు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము చేయించుకున్నానండి. చూసారా, సెంటర్లో గుంట ఎక్కువ కావాలని చెప్పి నేను ఇంకా ఎక్కువగా చెక్కించుకున్నాను అనమాట. అందుకని ఇంత లోతు ఉంటుంది నా రోలు. బాగుంది కదా. చూడండి, ఇవి మెత్తగా నూరుకున్న తర్వాత నెక్స్ట్ ఏమేమి వేయాలో చెప్తాను. ఇవి కంప్లీట్ అయిన తర్వాత మనము నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా చింతపండు వరకు వేస్తున్నాను. వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ చింతపండు వరకు వేస్తున్నాను. మీకు కొంచెం జారుగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. దాంతోపాటుగా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలాగనే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. ఇవి 3 కూడా చక్కగా మెత్తగా దంచేసుకోవాలండి. ఇవి కూడా మెత్తగా నూరేసుకోవాలి. ఇవి మెత్తగా నూరేసుకున్న తర్వాత మనము ఇందాక పక్కన మ్యాష్ చేసి పెట్టుకున్నాము కదండి వంకాయ. ఆ వంకాయ అలాగే మనకి ఆ వంకాయకి తగ్గట్టుగా ఇప్పుడు చూపిస్తాను. ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట. అది కూడా చక్కగా మనం నీట్గా పీల్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ ప్లేట్లో నేను ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ వంకాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇదైతే మెత్తగా నూరుకోకూడదండి. అలాగే చూడండి, ఒక ఆనియన్ కూడా తీసుకుంటాను నేను. ఆనియన్, పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకొని చాలా బాగుంటుంది ఈ పచ్చడికి. ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. ఇక్కడ టమాటా అవసరం లేదు మనకి పచ్చడిలో. ఈ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. మిక్సీలో వేసుకున్నా కూడా మీరు ఫైనల్గా ఇవి 2 వేసుకొని మనం వంకాయ అలాగే పెద్దలపై వేసుకొని జస్ట్ పల్స్ ఇవ్వండి. మిక్సీలో వేసుకుంటే మెత్తగా చేయొద్దు. ఇది కూడా నేను కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను. లాస్ట్లో ఈ వంకాయ అలాగే పెద్దలపై వేసుకొని అంతేనండి. చూడండి, చాలా బాగా రెడీ అయిపోయిందండి పచ్చడి. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి. ఒకసారి ట్రై చేయండి. మీరు స్పైస్కి తగ్గట్టుగా మీరు కారాలు అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇది అన్నంలో కలుపుకో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా కమ్మగా ఉంటుంది. స్పైస్గా తినాలనుకుంటే నెయ్యి వేసుకోకుండా అలాగే తినేసేయచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అందరికీ నచ్చిద్ది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.